పేరు గాలి సైదిరెడ్డి అండి. మాది నల్గొండ డిస్టిక్, పెద్దవరం మండల్, కొత్తగూడెం విలేజ్. గత సంవత్సరం నుంచి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నాను. ఒక 5.5 నుంచి 6 ఎకరాలు వ్యవసాయం చేసే తరి పొలాన్ని చేపల చెరువులు చేయడం జరిగింది. ఈ చెరువులకు మినిమం ఒక 30 నుంచి 35 లక్షల రూపాయల దాకా ఖర్చు వచ్చింది. మేము ఆంధ్రలో బేసిక్ చేసుకుంటే ఆంధ్రలో 4 ఫీట్లు 5 ఫీట్లు తోముతారు, కానీ మేము 10 ఫీట్లు డెప్త్తో మేము పైన ఒక 15 ఫీట్ల హైట్ ఉంది. 25 ఫీట్లు టోటల్గా ఉన్న కట్ట పైన చూస్తే గ్రౌండ్ లెవెల్కి వస్తుంది. ఎప్పుడు నీళ్ళు 5 నుంచి 6, సందర్భం వస్తే సమ్మర్లో 7 ఫీట్లు కూడా స్టోర్ చేస్తున్నాం. హై టెంపరేచర్ ఉంటుంది, హీట్ వాటర్ 7 వాటర్ హీట్ అవుతాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంటే కొంచెం గ్రౌండ్లో కూల్ ప్రదేశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటే బాగుంటుందంటే నాకున్నటువంటి నమ్మకం మీద నేను చేయడం జరిగింది. ఎవరు చూసినా ఇంత పెద్దగా చేయకూడదు అంటున్నారు, కానీ నాకు ఇంత మన కళ్ళలో ఉన్నటువంటి వాటర్ పరిస్థితి, వాతావరణ పరిస్థితి చూస్తే ఇలా ఉంటేనే బాగుంటుందని ఒక నమ్మకం మీద చేశాను. ఇది ఫస్ట్ కల్చర్ అయిపోయింది, ఇది రెండో కల్చర్. ఫస్ట్ కల్చర్ కొంచెం మాకు తెలిసి అవగాహనతోని మిక్సింగ్ చేపలు వేయడం జరిగింది. ఒక రూప్చంద్ రొయ్య కలిసేసే వరకు అది కొంచెం ప్రాసెస్ అయ్యే వరకు 6 months పట్టేది చేపలు పట్టడానికి. రీసెంట్లీ రొయ్యలు వేసి 3 నెలల 15 రోజులు అవుతుందండి. టోటల్గా ఇప్పుడు మేము వేసేది మాత్రం నేచురల్ ఆర్గానిక్ ఫీడ్, ధాన్యంతో తయారు చేసుకున్నటువంటి పదార్థాలతోని పిండిగా మన దగ్గర ఆడించుకొని అది తీసుకొచ్చి ఉప్మా రూపంలో, భోజన రూపంలో మా దగ్గర వంట చేపించి ఒక వాటికి సరిపడా ఆహారం ఇవ్వడం జరుగుతుంది. 50-80 కౌంట్ 3 రకాలుగా కౌంట్ ఉన్నది ప్రజెంట్గా రొయ్యలు. ప్రజెంట్గా మాకైతే బాగానే ఉంది, కానీ దీనికి ఇక్కడ తెలంగాణలో 0 salt వాటర్ కాబట్టి కొంచెం ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తుంది మాకు. ఫుల్ టైం 24 hours మనం అబ్జర్వేషన్లో ఉండాలి. నైట్ టైంలో 100% మనం ఆక్సిజన్ ప్యాన్స్ ఆన్ చేసి ఉండాలి. ఒకవేళ ఆన్ చేయని ఎడలో ఒక 1/2 hour 1 hour కనుక కరెంట్ పోయింటే డేవో లెవెల్స్ వస్తున్నది. డే వచ్చినప్పుడు రొయ్యలు మొత్తం పైకి వచ్చి చనిపోయే ఆస్కారం ఉంది కాబట్టి కంపల్సరీ అబ్జర్వేషన్లో ఉండి నైట్ కూడా 4 ఉంటారు ఇక్కడ మా దగ్గర. టన్ను రొయ్య దిగుబడికి వచ్చేవరకు 200 నుంచి 220 రూపాయలు మినిమం ఎక్స్పెండిచర్ అవుతున్నది. ఈ కూలీలే కానీ, పవరే కానీ, దానికి కావాల్సినటువంటి సీడ్ కానీ మొదలు పెడితే పీరు కానీ ఎవ్రీథింగ్ ఎవరికి మాకు 200-220 వస్తున్నది. ప్రజెంట్గా ఉన్న రేట్లో ఆక్వాకల్చర్లో 200-210, 190 మధ్యలో ఉన్నది 100 కౌంటు. మాకు పండిన పంట ప్రజెంట్గా పెట్టుబడికే వస్తుంది తప్ప లాభం వచ్చే పరిస్థితులు కనిపిస్తలేవు. ఇక ఎక్కడ కూడా రొయ్యలు సాగు తక్కువ చేశారని చెప్తున్నారు, కానీ రొయ్యలు పండించే లేకపోయినా కూడా మార్కెట్ ధర మాత్రం స్థిమితంగా లేకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఈ రొయ్యల మార్కెట్ను కొంచెం ఎక్స్టాబ్లిష్ చేసి రేటు పెంచి రైతులకు చేదోడు వాదు కూడా ఉండి చేస్తే బాగుంటుందని ఒక కాన్సెప్టు. మరి మాకు ఏది వచ్చినా ఇక్కడ మేము అమ్ముకోవాలంటే కూడా ఆంధ్రకే అమ్ముకోలే పరిస్థితి తప్ప తెలంగాణలో అమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో ఇక్కడ రొయ్యలు కొనే పరిస్థితి కూడా లేదు, కనిపించట్లేదు. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ మాకు హెవీ రిస్క్ అవుతుంది. రిస్క్ అయినా ఫేస్ చేసి చేయాలని ఒక నా సంకల్పంతో నేను ఖచ్చితంగా చేస్తాను, పండిస్తాననే ధీమతోని నేను చేస్తున్నాను. నేను ఇక్కడ 1 year నుంచి సూపర్వైజింగ్ చేస్తుంటా ఈ చెరువులకి అన్నిటికీ. మామూలుగా ఫీడ్ 4 times ఇస్తుంటాం. మార్నింగ్ 6కు, తర్వాత 11 గంటలకి, 3 గంటలకు ఒకసారి, సాయంత్రం 5:30 నుంచి 6 గంటలకు ఒకసారి ఇచ్చేస్తుంటాం. సాయంత్రం 6 గంటలకు ఫీడ్ వేసినాక మామూలుగా ఆక్సిజన్ కోసం ఫ్యాన్లు ఆన్ చేస్తుంటాం ప్రతి దాంట్లో, అన్నిట్లలో. మేబీ కరెంటు కూడా లేదనుకో జనరేటర్ ఎమ్మటే వితిన్ 1/2 hourలో జనరేటర్ కూడా ఆన్ చేసేసి జనరేటర్ మీద నడిపించేస్తుంటాం. వాటర్ లెవెల్స్ కూడా 1 week ఒకసారి చెక్ చేసుకుంటూ 10 daysలో కానీ అంటే రీసైక్లింగ్ చేసుకుంటూ ఉన్నటిని బయటికి పంపిస్తూ మళ్ళీ కొత్త నీరుని దీంట్లోకి పెట్టిస్తూ కింద వాగు నుంచి సప్లై చేసుకుంటుంటాం అన్నమాట వాటర్ను కూడా. టోటల్ ఓవరాల్గా సాల్ట్ కూడా చల్లించుకుంటూ దీన్ని రీసైక్లింగ్ టైప్లో చేసుకుంటుంటాం అన్నట్టు.